మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈ దినాన ఈ ప్రార్థన కూడికలో పాల్పంపులు పొందిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్దిసేపు మనం దేవుని మాట ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాట మనల్ని బ్రతికించేది, కట్టేది, నిలబెట్టేది, నిత్యము పోషించి నడిపించేది. ఒక మాట ఇప్పుడు మనకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో రాసిన మాట. పేజీ నెంబర్ కొత్త నిబంధన 212వ పేజీ. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో రాసిన మాట అందరం చూద్దాం. చూడండి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఆమెను చెప్పండి. పైన రాసిన ఇంకొక మాట ఏంటంటే, ఆయన ఎక్కువ కృపనిస్తాడు. ఆమెను చెప్పండి. ఆమెను చెప్పండి. ఆయన ఏమిస్తాడంటండి? ఎక్కువ కృప. మనం చదివినటువంటి మాటను ఒకసారి గమనిస్తే, అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు మాత్రం ఆయన ఏం దయచేస్తాడు? కృపను అనుగ్రహిస్తాడు. ఈ రోజున ఈ కుటుంబం కృపతో నింపబడిన కుటుంబంగా మార్చబడును గాక. దావీదు ఒక మాట అడుగుతాడు దేవుని సన్నిధిలో, అయ్యా, నా కుటుంబం నీ సన్నిధిని నిత్యము కనబడినట్లుగా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవా? వాస్తవానికి రాజుగారు అడగాల్సిన అవసరం లేదు. ఆయన చేతి కిందే పనులు ఉంటారు, ఆయన చేతి కిందే ఆయన చెప్పింది చేసేవాళ్ళు ఉంటారు. ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా ఆయన మాటకు లోబడతారు. అంతటి రాజు అయినటువంటి దావీదు గారు, నాకు దేవుడితో పనేంటి అని అనుకోలే. నేను దేవుడి సన్నిధికి వెళ్ళి నా కుటుంబం కనబడాలని నాకెంత అవసరం ఉంది, దేవుడే అవసరం నా దగ్గరికి వస్తాడు అని అనుకోలే. ప్రతిసారి ఆయనలో ఉన్నటువంటి ఒక లక్షణం మనం గమనిస్తే, కొంచెం ముందుకు వెళ్ళి మీకు జ్ఞాపకం చేస్తాం. ఈ రోజున మనం చదివిన మాట, మనం ఆరాధించే దేవుడు ఎవరు అని అంటే, ఆయన ఎక్కువ కృపను మనకు అనుగ్రహించేవాడు. మన మీద పగబెట్టుకునేవాడు కాడు, మనం పతనం అవ్వాలని చూసేవాడు కాడు, మనం పనికి రాకుండా మార్చబడాలని, పనికిరాని పనిముట్టుగా తయారవ్వాలని అనుకునేవాడు కాడు. ఆయన మనకు ఎక్కువ కృపనిస్తున్నాడు, ఎక్కువ కృప చూపుతున్నాడు. ఒక మాట కృప గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట, అర్హత లేని వారికి అర్హతను కలిగించిందే కృప. ఈ రోజున దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించగలుగుతున్నాం అని అంటే అది కృప. ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో కూడుకొని కుటుంబంగా కలిసి బలిపీఠం కట్టగలుగుతున్నామంటే అది కృప. ఆయన తక్కువ కృపనిస్తాడు, కొంచెం కృపనిస్తాడు, లేకపోతే ఏదో చాలని కృపనిస్తాడు అని రాసలేదు. అక్కడ రాసిన మాట, ఆయన ఎక్కువ కృపనిస్తాడు. ఆమె చెప్పండి. ప్రతిరోజు మనం అడగాల్సిన చెప్పనా, అయ్యా నాకు ఏ కృప కావాలి? ఎక్కువ కృప నాకు అనుగ్రహించు. ఆమె చెప్పండి. ఒకవేళ ఈ మాట మీరు ఒకవేళ అడుగుతున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి వింతగా అనిపించవచ్చు, ఇదేంటి ఎక్కువ కృప అంటున్నారేంటి అని అనుకోవచ్చు. కానీ అక్కడ రాసిన మాట, యాకోబు పత్రిక కూడా ఆయన రాశాడు ఇదే మాట. పేతురు గారు కూడా రాస్తాడు 5వ అధ్యాయంలో, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు, అంటే కృపను మనం పొందుకున్న వారిగా మార్చబడాలంటే మనలో మొట్టమొదటిగా కనబడే లక్ష్యం ఏంటంటే దీనత్వం. అసలు ఎవరికి ఆయన కృపనిస్తాడు? ఎవరిని ఆయన కృపతో నింపుతాడు? అసలు కృప కలిగితే మనకు పొందుకునేది ఏంటి? కృప కలిగితే మనం సాధించేది ఏంటి? కృప కలిగితే మనం ఆస్వాదించేది ఏంటి? కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. ఒక్క మాట, ఆయన దీనులకు కృపను గ్రహించాడు. ఆ దీనుల గుంపులో నీవు నేను ఉంటే మనం నిత్యము ఎక్కువ కృపను పొందుకునే వారిగా మార్చబడదుము గాక. దాని కొరకు మనం ఎక్కువ కృపను పొందుకోవడానికి మనం ఏం చేయాలి? వెండి ఇవ్వాలా? ఎక్కువ కృపను పొందుకోవడానికి ఏమి ఇవ్వాలి? బంగారం ఇవ్వాలా? ఎక్కువ కృపను పొందుకోవడానికి ఏమివ్వాలి? మన ఆస్తి దేవునికి రాసివ్వాలా? ఎక్కువ కృపను పొందుకోవడం మనం ఏం చేయాలి చెప్పనా? ఎల్లప్పుడూ ఆయన కృపను పొందుకున్న మనం ఎల్లప్పుడూ ఆయన కృపని
అనుభవించే మనం, ఎల్లప్పుడూ ఆయన కృపచేత నింపబడిన మనం ఆయనను కొనియాడేవారిగా మనము మార్చబడదుము గాక. ఆయనను మనం కొనియాడితే చాలు కృపతో నింపుతాడు. ఆయనను ఘనపరిస్తే చాలు కృపతో నింపుతాడు. ఆయనను మహిమపరిస్తే చాలు నిన్ను కృపతో నింపుతాడు. ఆయన పాదాలు పట్టుకుంటే చాలు కృపతో నింపుతాడు. ఆయన నామాన్ని ఉచ్చరిస్తే చాలు కృపతో నింపుతాడు. ఆయన నామాన్ని ఘనపరిస్తే చాలు అత్యధికమైన కృపతో మనల్ని దేవుడు నింపునుగాక. ఇక్కడ రాసిన మాట కొన్ని మాటలు, సమయం తక్కువ ఉంది కదా, కొద్దిగా క్లుప్తంగా మీకు ముగ్గురు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఒకసారి సమూయేలు 2వ గ్రంథం. ఎవరిని ఆయన ఉన్నతమైన కృపతో నింపాడు దీనులను చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు 2వ గ్రంథం. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేశారు. గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. దావీదుకి ఏం చేశారండి? ఎలా? రాజుగా. దావీదు అసలు రాజు అవ్వడానికి తండ్రే ఇష్టపడదా. కన్న తండ్రే నాకు ఒక కొడుకున్నాడు, అరణ్యంలో ఉన్నాడు, మందని మేపుతున్నాడు అన్న ఆలోచనే మర్చిపోయాడు. ఇక బతుకు అంతే, మందని మేపుకోవడమే. ఇక జీవితం అంతే, అరణ్యంలో సాగటమే. ఇక పైన అంతే, పగలు రాత్రి ఆ మంద వెంట ఉంటూ, మందను కాపాడుకుంటూ, మందను పెంచుకుంటూ, మందను పోషించుకుంటూ వాడలు జీవనం చేయడం అనుకున్నాడు కన్న తండ్రి. కానీ మనం ఆరాధించే దేవుడు నిన్ను నన్ను గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు చూశాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున లోకం అనేటువంటి పాపంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి కనికరించి కటాక్షించి సువార్త ద్వారా, పత్రికల ద్వారా, ఒక్కొక్కసారి దేవుడు మనకి కనిపించే వాగ్దానం ద్వారా మనల్ని రక్షించి ఎన్నో విధాలుగా ఎంతోమంది జీవితాల్లో సాక్ష్యాలు చెప్పమంటే ఎన్ని సాక్ష్యాలు ఉంటాయో. వారి జీవితంలో దేవుడు చేసిన మేలులు కావచ్చు, కార్యాలు కావచ్చు, వారికి రక్షణకు ఇచ్చినటువంటి భాగ్యం కావచ్చు, వారు రక్షణకు నడిపించబడిన వాక్యం కావచ్చు, వారికి వినబడిన వాగ్దానం కావచ్చు. ఏ విధం చేతనైనా ఒక వ్యక్తి రక్షించబడడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే ఆ వ్యక్తి ఎక్కడున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే సమూయేలు 2వ గ్రంథంలోకి వచ్చిన తర్వాత, 2వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత యూదా ప్రజలందరూ కూడా దావీదునకు రాజుగా పట్టాభిషేకము చేసి రాజు మాకున్నాడు అని సంబరపడ్డారు. సరే, నేను చెప్పే ఒక మాట మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును, దేన స్థితిలో ఉన్నటువంటి దావీదును ఉన్నతమైన స్థితికి నా దేవుడు లేవనెత్తాడు. ఆమెను చెప్పండి. మనం రాసిన మాట, మూలవాక్య వాగ్దానం చదివిన మాట, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. ఆ కృప ఎవరు పొందుకుంటారు అని అంటే, ఈ దావీదు వలె ప్రతిరోజు ఎక్కడున్నా, అరణ్యంలో ఉన్నా ఆయన స్తుతించేవాడు, రాజుగారి దగ్గరికి వచ్చినా ఆ సింహాసనం దగ్గర ఉన్న ఆయన స్తుతించేవాడు, మార్గాన్ని వెళ్తున్నా ఆయన స్తుతించేవాడు. ఎక్కడికి వెళ్ళిన ఆయన పనంతా ఏంటంటే, నా దేవుని నేను స్తుతించాలి, నా దేవుని నేను ఆరాధించాలి, నా దేవుని నేను ఘనపరచాలి, నా దేవుని నేను పొగడాలి. ప్రతిరోజు కూడా ఆయన దావీదును పొగడండి అని చెప్పలా, దావీదుని ఘనపరచండి అని అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పలా, దావీదుని హెచ్చించండి అని చెప్పలా. ఎంతసేపు దావీదు ఆలోచన ఏంటంటే, నన్ను సృజించిన దేవుడు ఉన్నాడు, నన్ను నడిపిస్తున్న దేవుడు ఉన్నాడు, నన్ను పలకరించే దేవుడు ఉన్నాడు, నన్ను పరామర్శించే దేవుడు ఉన్నాడు, నాకు ఈ పరిస్థితిలో తోడుగా ఉండి నాతో కూడా నడిచే దేవుడు ఉన్నాడు. ఆ దేవుని నేను గణపరచాలి, ఆ దేవుని నేను ఆరాధించాలి, ఆ దేవుని నేను కొనియాడాలి అని దావీదు ఎంతసేపు దేవుని గణపరచడమే. ఊరికినే రాజుగా తీసుకుని వెళ్ళిపోయి పట్టాభిషేకం చేసిన చరిత్ర కాదు అయింది. అరణ్యంలో మందని మేపుకుంటూ ఎల్లప్పుడూ ఆయన నోట స్తుతియాగమే, ఎల్లప్పుడూ స్తుతి గీతమే, ఎల్లప్పుడూ పాటే, ఎల్లప్పుడూ ఆరాధనే. నేను చెప్పేది ఏంటంటే, నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించే మనసు నీకు దేవుడు దయచేయను గాక. స్తుతించి 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 స్తుతించిన ఆ వ్యక్తిని సింహాసనం ఎక్కించాడే, దీనులను ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళాడే, దీనులకు అత్యధికమైన కృపనిచ్చాడే, దీనులకు ఊహించినటువంటి కృపనిచ్చాడే, ఎక్కువ కృపనిచ్చాడే. అదే కృప ఈ కుటుంబానికి దేవుడు దయచేయను గాక. విస్తారమైన ప్రసంగంగా దావీదు చరిత్ర లేఖనాలు మనందరూ తెలిసినవే.
కానీ నేను చెప్పేది ఏంటంటే అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. ఇంతకీ అహంకారులు ఎవరు అది కూడా తెలియాలిగా మీకు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు అర్థమవుతుంది. అహంకారులు ఎవరు అని అంటే, ఈ దావీదు కన్నా ముందు అభిషేకించబడినటువంటి సౌలు రాజును అభిషేకించాడు. సరే, సౌలు రాజును అభిషేకించిన తర్వాత యుద్ధాలు చేసిన పరిస్థితి, యుద్ధాలు చేయాలి. కానీ యుద్ధాలు చేయకుండా భయపడిపోయి గుడారంలో దాక్కున్నాడు. కత్తి ఉంది, ఆయన దగ్గర కత్తి ఉంది, కానీ పోరాడే శక్తి లేదు. దావీదు దగ్గర కత్తి లేదు, కానీ పోరాడగలిగిన శక్తి ఉంది. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర ఆయుధం కంటే కూడా దేవుని ఆత్మ మీలో నివాసం చేయాలి. ఆమేన్ చెప్పండి. ఏ రోజు ఏ బలహీనత అని మనకు అనిపిస్తుందో, ఏ రోజున ఏ బలహీనత అని మనకు తెలుస్తుందో, వెంటనే నీవు వాక్యం అనే ఖడ్గమును తీసుకొని అపవాదితో యుద్ధం చేసే సైనికుడిగా మార్చబడుదువుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీవే బలిపీఠం కట్టుదువుగాక, నీవే పోరాడుదువుగాక, నీవే శత్రువును తరిమి కొట్టుదువుగాక. ఆ శత్రువు ఎంతసేపు, ఇప్పుడు ఒకప్పుడు చరిత్ర, ఇప్పుడు చరిత్ర మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రతిసారి నెమ్మది లేని జీవితం ఒకప్పుడు ఉండేది. దేవుడు రాను 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 శత్రు బలాన్ని తగ్గిస్తున్నాడు, ఆత్మ బలాన్ని పెంచుతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇంకను మీలో ఆత్మ బలము ఉత్తేజింప చేయగలిగేటట్లుగా ప్రభువు మార్చునుగాక. ఏ సమస్యను అనిపిస్తుందో వెంటనే మీరు బలిపీఠం కట్టండి. ఏ సమస్యను అనిపిస్తుందో వెంటనే మీరు స్తుతించండి. ఏ సమస్యను, ఇందాక చూసాను ఇంట్లో 1000 స్తుతులు బుక్ ఉంది కదా, ఆ 1000 స్తుతులు బుక్కుని పెట్టుకొని చెప్పండి. స్తుతి స్తోత్రం యేసు రక్తం చేయని ఒక్కదాన్ని చెప్పి మీరు చెబుతూ ఉండగానే నా దేవుడు అక్కడున్న సమస్యని పారిపోయేట్లుగా చేయబోతున్నాడు. బలహీనతని అనిపిస్తుందా మనసులో? అనిపించగానే వెంటనే స్తుతించండి. అనిపించగానే వెంటనే మోకాళ్ళ మీదకి రండి. అనిపించగానే వెంటనే దేవుడి సన్నిధిలో ఆరాధించండి. కాసేపు మనసారా ఆరాధించండి. సమస్య ఎటు పోవద్దు తర్వాత మీకు అర్థమవుతుంది. ఆ సమస్యకి అక్కడ ఉండదు. ఎక్కడ ఇంట్లో ఏ సమస్య ప్రస్తుతానికి ఏం లేదు, కానీ మన భయం. దేవుని సందులో నివాసం ఉంటున్నటువంటి మన జీవితాల్లో ఆయన మనతో కూడా నివాసం ఉంటాడు. ఇందాక పల్లవిలో పాడాం కదా, నిత్యం నీతో నేను ఉండుటకు నీవు నాతో ఉన్నావయ్యా. ప్రభు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు అనే విశ్వాసం మన అడుగులు వేయాలి. ఎక్కడో ఉన్నాడండి అని కాదు, ఎప్పుడో వస్తాడండి అని కాదు. నేను రావడం ఆలస్యం అవ్వచ్చు, కానీ నీవు మొర్ర పెడితే నా ప్రభు రావడం ఆలస్యం కానే కాదు. ఆమెను చెప్పండి. నేను రావడం కొంచెం ఆలస్యం కావచ్చేమో, కానీ నా ప్రభు మీరు మొర్ర పెడితే నీవు మొర్ర పెట్టడానికి మోకరించక మునిపే నీ యొద్దకు దిగి రాగలడు. ఆమెను చెప్పండి. ఈ రోజు నుంచి ఎప్పుడైనా సరే మీరు మొర్ర పెట్టేటప్పుడు విశ్వాసంతో, దేవా నా ఎదురుకు నీవు ఉన్నావని విశ్వసించండి. నా ప్రార్థన వింటున్నావు అని విశ్వసించండి. నా ప్రార్థనకి జవాబు ఇస్తున్నావని విశ్వసించండి. ఆయన్ని స్తుతించండి. కొంత సమయం, ఎంతసేపు మన ఇంట్లో స్తుతి 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 స్తుతుల సింహాసనం వేయాలి. ఇప్పుడు నేను వచ్చాను, కూర్చోడానికి ఒక కుర్చీ ఉంది, కుర్చీ ఉంది కాబట్టి కాసేపు కూర్చోగలిగాను. అదే కుర్చీ లేకపోతే కాసేపు కిందనే కూర్చుంటాను. నా విషయం వేరే. కానీ మన దేవుడు మన ఇంట్లోకి రావాలంటే మన ఇండ్లు ఎప్పుడు స్తుతులు అనే సింహాసనంతో నింపబడి ఉండాలి. అలాంటి స్తుతుల సింహాసనం మన ఇంట్లో ఉంటే శత్రువుకి స్థావరం ఉండదు, శత్రువుకి ఆలోచనకి కూడా చోటు ఉండదు, శత్రువు కనీసం వాడి తోక ఇక్కడ ఆడించడానికి కూడా స్థలం ఉండదు. ఆమెను చెప్పండి. మన ఇంట్లో స్తుతుల సింహాసనం. ప్రతిరోజు మీరు మెట్లు ఎక్కుతున్నారా? స్తుతిస్తా మెట్లు ఎక్కండి. పైనుంచి కిందకి దిగుతున్నారా? స్తుతిస్తా కింద దిగండి. దేవా నీకు స్తోత్రం అయ్యా, ఈరోజు ఇదిగో నాయన జీవం ఇచ్చావు నీకు స్తోత్రం, దిగడానికి కృపనిచ్చావు నీకు స్తోత్రం, పని చేసుకోవడానికి అవకాశం ఇచ్చావు నీకు స్తోత్రం, వెళ్తున్నాను మార్గాల్లో కాపుదలను దయచేసావు నీకు స్తోత్రం. ప్రతిదానికి స్తుతులే. స్తుతుల మూలంగానే కదండి దావీదు సింహాసనం ఎక్కాడు. దీనులకు ఉన్నతమైన స్థితి దేవుడు ఎలా దయచేశాడంటే స్తుతియే. ఆ దీనుడైనటువంటి దావీదుని ఉన్నతమైన స్థానానికి దేవుడు ఎలా అనుగ్రహించాడంటే స్తుతి, ఆరాధన. మన ఇంట్లో ఈరోజు ఎందుకు అనుకునే విధంగా స్తుతులు ఆరాధనలు ఎక్కువగా జరిగాయి. దాన్ని బట్టి నాకు అనుకునే వచ్చిన తర్వాత నిజంగా దేవుడు ఆత్మకార్యాలు ప్రారంభిస్తున్నాడు. దేవుని సందులో మనం ఎంతగా స్తుతిస్తామో, ఎంతగా ఆరాధిస్తామో, ఎంతగా పరవశిస్తామో, ఎంతగా దేవుని సందులో సంతోషిస్తామో, ఆ సంతోషం ఆరాధనలో అపవాది కార్యాలన్నీ లయమైపోవునుగాక, అపవాది తలంపులన్నీ లయమైపోవునుగాక, అపవాది ఆలోచనలన్నీ లయమైపోవునుగాక. ఎప్పుడు కూడా మన ఇంట్లో స్తుతి అనే ధ్వనులు వినబడాలి. మన ఇంట్లో ఎప్పుడు స్తుతి అనే ధ్వని ఎల్లప్పుడూ స్తుతి, ఆ ధ్వని వినబడుతూనే ఉండాలి. ఆ విధంగా స్తుతించాడు దీనులను దేవుడు ఉన్నత శిఖరం. రాసిన మాట చదువుతున్న మాట, రాజుగా పట్టాభిషేకం. ఆ రోజున రాజుగా పట్టాభిషేకం చేశారు. పట్టా అంటే డిగ్రీ ఇచ్చారనుకోండి. ఒకప్పుడు ఎవరో గొర్రెల గంట తిరిగే దావీదు, ఒకప్పుడు ఎవరో ఎండలో ఎండే దావీదు,
ఒకప్పుడు ఎవరో వర్షంలో తడిసే దావీదు, ఒకప్పుడు ఎవరో మంచులో నానిపోయే దావీదు, ఈ రోజున వర్షంలో ఎండే దావీదు అంట్లా. ఈ రోజున ఎండకి ఎండిపోయి వర్షంలో తడిచి మంచుకు నానే దావీదు అనట్లా. ఈ రోజున పట్టాభిషేకం చేయబడిన రాజు అని పిలుస్తున్నారు. ఆమె అని చెప్పండి. ఈ రోజున నేను చెప్పే ఒక మాట ఏంటంటే, మీరు దావీదును ఏ విధంగా అభిషేకం పొందుకుని పట్టాభిషేకం రాజు అయ్యాడో అదే విధంగా దేవుడు మిమ్మల్ని అభిషేకంతో నింపబోతున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో చరిత్ర మొదలైంది. ఏ రోజైతే సమూయేలు ప్రవక్త తైలాన్ని కొమ్ముతో, ఆ కొమ్మును తైలంతో నింపుకొని వచ్చి దావీదు తల మీద ప్రోక్షించి అభిషేకించి వెళ్ళిపోయాడో ఆ నాట నుండి దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చింది. నేను చెప్పే ఒక మాట, ఈ రోజు నుంచి విశ్వసించండి, మీ మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చునుగాక. ఎల్లప్పుడూ మీ మీద దేవుని ఆత్మ నిలిచి ఉండునుగాక. దేవుని ఆత్మ సంచారం ఈ కుటుంబంలో మీరు చూచుదురుగాక. దేవుని అగ్ని సంచారం ఈ కుటుంబంలో నింపబడి ఉండడం మీరు చూచుదురుగాక. మీరు ప్రతిదినం 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 ఈ ఇల్లు మండుచున్న అగ్ని గుండముగా మార్చబడునుగాక. అగ్ని గుండములో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోల్ని వాళ్ళ ముగ్గురిని వేయాలని ఎంతగా ప్రయత్నించి రాజు చేసినా దానియేలు సింహాల బోన్లోంచి తప్పించబడ్డాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండం నుంచి తప్పించబడ్డారు. నేను చెప్పే ఒక మాట ఏంటంటే, దీనులైన వారిని శ్రమలు కనబడతాయి సింహాల్లాగా, శ్రమలు కనబడతాయి అగ్నిగుండంలాగా, శ్రమలు కనబడతాయి సౌలు రాజులాగా. ఎన్ని కనబడినా నీవు గనక దేవుని సన్నిధిలో దీనుడు అయితే ఆ దేవుడే దిగి వచ్చి అహంకారులను ఎదిరిస్తాడు. దీనులైన నీకు ఏమిస్తాడు? కృపను అనుగ్రహిస్తాడు. ఈ రోజున మన ఇంటి పేరు ప్రతిరోజు ఏమన్నా చెప్పనా, నేను కృప పొందిన వాడిని. ఆమె చెప్పండి. నేను కృప పొందిన దానిని. ఆమె చెప్పండి. ఇప్పుడు ఈ మాట మీరు అనండి, నేను కృప పొందిన వాడనని. నేను కృప పొందిన వాడను, నేను కృప పొందిన దానను. ప్రతిరోజు మనం అనుకోవాలి తెలుసా, నేను అనామకుడిని, నేను అనామకురాలిని, నేను బలహీనుడిని, నేను రోగిస్తుని కాదు మనం అనాల్సిన మాటలు. నేను ఎవరిని? గట్టిగా చెప్పండి. కృప పొందిన వాడిని. ఆమె చెప్పండి. ఆమేన్. మనం ఎవరమే? కృప పొందినవారు. కృప పొందినవాడు కృంగిపోవచ్చా? పరిశుద్ధ గ్రంథం రాసింది ఒక చోట, శ్రమ దినమున నీవు కృంగితే చేతగాని వాడవని. ఈ రోజున మనం శ్రమ దినములు కృంగకూడదు. దేవుని ఇంకా కనపరచాలి. ప్రభువా, ఈ శ్రమ ఇచ్చావు, ఈ శ్రమ నుంచి నువ్వే దాటించగలవయ్యా, ఈ శ్రమ నుంచి నువ్వే తప్పించగలవని స్తుతించాలి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండలు వేసేస్తానంటే వాళ్ళు ఎక్కడ కూడా ఏడవలా, అయ్యో మమ్మల్ని అగ్నిగుండలు వేయొద్దని ఏడవలా. దానియేలు సింహబోన్లు వేస్తానంటే, అయ్యా సింహాలు చీల్చేస్తాయ్యా, చనిపోతానేమనయ్యా, సింహాల బోన్లు వేయొద్దయ్యా అని ఏమైనా ఏడ్చినట్టు ఏమైనా రాసింది పరిశుద్ధ గ్రంథంలో? సింహాల బోనులు వేస్తున్నా సరే వేయండి, ఏం చేస్తారు సింహాలు? వేయండి, చంపితే అంతకుమించి ఏం చేస్తాయి అనుకున్నారు. అగ్నిగుండలు వేస్తున్నా సరే 7 అంతలు చేస్తారా? చేయండి. 7 అంతలు కాదు, 14 అంతలు చేయండి అనుకున్నారండి. అగ్నిగుండలు వేసిన ఏసీ రూమ్లో తిరిగారు. సింహాల బోన్లో వేసిన హాయిగా పడుకున్నాడండి రాత్రంతా దావీదుగా. సింహాల నిద్ర లేకుండా పోయింది. తెల్లవారుతుండగా రాజు వచ్చి పిలుస్తాడు, దేవుని సేవకుడైన దానియేలు అని పిలుస్తాడండి. అందరూ అనుకుంటారు సింహాల బోన్లు వేసిన వాళ్ళు, ఈ రాజుగారిని మతిపోయింది ఏంటి, ఇక్కడికి వచ్చి పిలుస్తాడేంటి, ఈ బాటికి ఎముకలు కూడా మిగిలి ఉండవు కదా అనుకుంటారు. కానీ వెంటనే లోపల నుంచి స్వరం వినపడుతుంది, రాజు చిరంజీవి అగునుగాక. ఈ రోజున మనం ఎవరో తెలుసా? అనామకులం కాదు, దీనులుగా ఉన్నామని చెప్పి మనం అనుకుంటాం, నా పరిస్థితి ఇంతే, దీనుణ్ణి దీనత్వం అనుకుంటున్నాం. కానీ దీనులను నా ప్రభు ఎక్కడికి ఎక్కిస్తున్నాడు? ఉన్నతమైన కృపతో దేవుడు నింపబోతున్నాడు. ఉన్నతమైన కృప మీకు అనుగ్రహించబోతున్నాడు. ఈ దావీదు గురించి మనం గమనిస్తే, ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్న వ్యక్తిని సింహాసనం మీద పట్టాభిషేకం చేసి రాజుగా కూర్చోబెట్టారండి. దానికి ముందు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆ సింహాసనకి పొందుకునే ముందు ఎన్ని శ్రమలు ఎదురయ్యాయి. తైలం పోసాడు, అభిషేకించేసాడు, వెళ్ళిపోయాడు సమూయేలు ప్రవక్త. ఆ రోజు నుంచి మొదలైంది చరిత్ర. ఎటు వెళ్ళినా సరే ఎక్కడో చోట పోరాటాలు, ఎటు వెళ్ళినా సరే ఎక్కడో చోట ఆటంకాలు, ఎటు వెళ్ళినా ఎక్కడో చోట అవమానాలు, ఎటు వెళ్ళినా ఎక్కడో చోట నిందలు, ఎటు వెళ్ళినా ఎక్కడో చోట ఏదో రకమైన ఇబ్బంది కలుగుతూనే ఉంది. కానీ వాటిని ఏమీ పట్టించుకోలే. దేవుని సన్నిధిని మాత్రం అనుభవించాడు. కష్టాలు వస్తాయా? రానివ్వండి, స్తుతిస్తానే ఉన్నాడు. ఆ సౌలు రాజు తరుముతున్నాడా? తరమనివ్వండి, స్తుతిస్తానే ఉన్నాడు. ఒక మాట చెప్తున్నా, దేవుడే అహంకారాన్ని ఎదిరిస్తాడు. సౌలు రాజు తరుము చంపాలని రాజ్యం వదిలిపెట్టేశాడు, పరిపాలన వదిలిపెట్టేశాడు, ప్రజలు పట్టించుకోవడం వదిలిపెట్టేశాడు. ఒకే ఒక పని పెట్టుకుంటే ఎంతసేపు? దావీదుని తరమాలి, దావీదుని చంపాలి, దావీదుని లేకుండా చేయాలి. అదే పని పెట్టుకున్నాడు.
కానీ ఎక్కడ దేవుడు దావీదుని సౌలు చేతికి అప్పగించడం లేదు. ఇంకా మనం చరిత్రలో గమనిస్తే సౌలే దావీదు చేతికి చిక్కాడు. వెళ్ళి వస్త్రశంఖం కోసుకొచ్చాడు, తన పట్టుకున్నటువంటి ఈటెను తీసుకొచ్చాడు, అన్ని తీసుకొచ్చి పిలుస్తాడు, అయ్యా ఈ రోజున దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు తెలుసా, ఒక్క వేటికి నేను వేసేద్దాం అన్నాడు మా వాడు. కానీ నేనే అభిషేకించిన వాడిని ముట్టకూడదని చెప్పి ఆపా. ఈ మాటలన్నీ చెప్పేదిగో నీ దగ్గర ఉండాల్సిన ఈటే, నీ దగ్గర వస్త్రపు చిక్కు నా దగ్గర తీసుకెళ్ళు అంటే వెంటనే సౌలురాజు అంటాడు, దావీదా నాయనా స్వరం నీదేనా? అప్పుడు తరిమినప్పుడు ఏమైంది? ఈ మాట తరుముతున్నాడు, అప్పటివరకు ఏమైంది? అహంకారం అహంకారం అహంకారంతో తరమడం మొదలు పెట్టాడు. నన్ను వేల కొలది అంటారా, దావీదుని 10,000 కొలది. అక్కడ మొదలైంది చరిత్ర. అహంకారం అక్కడ మొదలైంది, గర్వం అక్కడ మొదలైంది, అసూయ అక్కడ మొదలైంది, కలహం అక్కడ మొదలైంది. ఈ రోజున దేవుని సన్నిధిలో ఒకే ఒక మాట మనం వింటున్నాం, నీవు నేను దీనులుగా దేవుని సన్నిధికి కనబడితే, దేవుని సన్నిధికి మనం దీనులుగా నడుచుకునే వారిగా జీవిస్తే నిన్ను ఉన్నతమైన కృపతో నా దేవుడు నింపబోతున్నాడు. ఈ రోజున కృప ఆయన మీకు అనుగ్రహిస్తున్నాడు. అక్కడ పైన మూలవాక్యం చదివాం కదా, ఎక్కువ కృప, ఎక్కువ కృప అంటండి. ఈ రోజున అట్టి కృప చేత దేవుడు మనల్ని నింపును గాక. ఈ రోజున దావీదు సింహాసనం ఎక్కేంత కృపతో నింపబడ్డాడు. అంతటి దావీదు ఎప్పుడు కూడా దేవుని సన్నిధి పోగొట్టుకోలే. దేవుని సన్నిధిలో నా కుటుంబం కనబడాలి, నా కుటుంబం కనబడాలి, నా కుటుంబం కనబడాలి అని ఆశపడ్డాడు. ఈ రోజున అహంకారం ఎదిరించాడు. సౌలు ఎంతగా తరిమాడు, ఆ సౌలుని ఎదిరించాడు, దేవుడు ఎదిరించి ఆపేశాడు. దేవుడు ఆఖరికి తరిమాడు. ఏమైంది? తన కత్తి మీద తన బడి చనిపోయాడు చరిత్రలో. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఎంతమంది నిన్ను తరుముతున్నారో, ఎంతమంది నిన్ను తరుముతున్నారో ఆత్మీయ జీవితం పాడు చేయాలని, ఎంతమంది నిన్ను తరుముతున్నారో ప్రార్థన జీవితం పాడు చేయాలని, ఎంతమంది నిన్ను తరుముతున్నారో నీ ఆరోగ్యం పాడు చేయాలని, ఎంతమంది నిన్ను తరుముతున్నారో విశ్వసించండి. ఈ ఉదయకాలం మధ్యాహ్న కాలం నిన్ను తరిమేవాడు ఏ కత్తి అయితే పడుకుని తరుముతున్నాడో ఆ కత్తితోనే వాడు హతం అవ్వబోతున్నాడు. చెప్పండి, ఆమె చెప్పండి. ఎవడైతే నిన్ను కత్తి పట్టుకుని తరుముతున్నాడో బలహీనపరచాలని, ఎవడైతే నిన్ను కత్తి పట్టుకుని తరుగుతున్నాడో ఇబ్బంది పెట్టాలని, ఎవడైతే నిన్ను కత్తి పట్టుకుని తరుగుతున్నాడో నిన్ను బాధ పెట్టాలని, ఈ మధ్యాహ్నము విశ్వసించండి, నిన్ను తరిమేవాడు వాడి కత్తితో వాడి పొడుచుకొని చావబోతున్నాడు. ఈరోజు నుంచి విశ్వసించండి, దీనులను ఆయన కృపతో లేవనెత్తుతాడు, అహంకారాన్ని ఎదిరిస్తాడు, దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. అట్టి కృప మీకు మీ కుటుంబాల దేవుడు దయచేయను గాక. 2 వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అదే పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 48వ వచనం. ఇక్కడ ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 48వ వచనంలో రాసిన మాట. దొరకలేదండి? 48వ వచనం అండి, 2వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములను ఇచ్చి బబులోను సంస్థానమంతటిలో అధిపతిగాను, బబులోను జ్ఞానులందరిలోనూ ప్రధానులుగాను నియమించెను. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు అహంకారం ఎదిరిస్తాడు, దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. దీనుడైనటువంటి దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకుని కృప వెంబడి కృప, అత్యధికమైన కృప, మహిమ కలిగిన కృప అనుగ్రహించాడు. ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్న దావీదును ఎన్నుకొని ఏర్పరచుకొని సింహాసనం మీద రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఎందుకని అంటే, మొట్టమొదటిది నీవు నేను దావీదు వలె స్తుతించేవారిగా ఆరాధించేవారిగా మార్చబడదుము గాక. నీవు స్తుతించేవారిగా ఆరాధించేవారిగా నీవు మార్చబడితే నీకు దేవుడు కృప వెంబడి కృపను దయచేస్తాడు. రెండవది ఇక్కడ మనం చదువుతున్నాము, అప్పుడు రాజు దానియేలును, మామూలుగా కాదంట, రాజే హెచ్చించడం మామూలు విషయమా? నెబుకద్నెజరు అనే రాజు హెచ్చించడం అంటే ఆ రోజులు మామూలు విషయం. అసలు వీళ్ళెవరు? అక్కడ ఉద్యోగస్తులు కూడా కాదు, వీళ్ళెవరు? ఆ ఊళ్ళో పుట్టిన వాళ్ళు కూడా కాదు, బానిసలుగా తీసుకుని వెళ్ళబడిన వాళ్ళు. ఆ బానిసలుగా తీసుకుని వెళ్ళబడిన వాళ్ళను అక్కడున్న రాజు బహుగా హెచ్చించాడు. ఎందుకు హెచ్చించాడు చెప్పనా? ఆ రోజుల్లో దానియేలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో రాజుకి ఒక కళ వచ్చింది. కళతో కలవరపడిపోతున్నాడు.
ఆ కళతో కంగారు పడిపోతున్నాడు. కళ భావం ఏంటో, కళ భావం ఏంటో, అసలు కళే మర్చిపోయాడు, భావం కావాలనుకుంటున్నాడు. అందరినీ, ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ, శకునగాండ్రు ఉన్నారు, మంత్రగాండ్రు ఉన్నారు, గాఢ విద్య కలిగిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ పిలుపు పంపించాడు. అందరు రండి ఒకసారి, రాజుగారికి ఒక కళ వచ్చింది, అర్థం చెప్పాలి. అందరూ పరుగు పరుగున వచ్చారు. మేము చెబుతాం. రాజుగారికి కళ చెప్పిన వాళ్ళకి బహుమానం ఇస్తాడు, కళ చెప్పని వాళ్ళు తల తీసేస్తాడు అని చెప్పాడు. చెప్పగానే అందరూ కూడా కళభావం మేమెందుకు చెప్పలేమండి, మేము శకునగాండ్రం. కళభావం మేందుకు చెప్పలేమండి, మేము మంత్రగాండ్రం. కళభావం ఎందుకు చెప్పలేమండి, మేము గారడ విద్య కలిగిన వాళ్ళం అని అనుకుంటూ ఎవరికి వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అందరూ వచ్చి రాజు ముందు నిలబడ్డారు. రాజా, మీ కళకి భావం మేము చెప్తారా? సరే చెప్పండి అంటే అందరూ మౌనంగా ఉన్నారు. ఇదేంటి కళ చెప్పకుండా భావం చెప్పమంటాడని చెప్పి అందరూ అనుకుంటే, రాజా మీ కళకి మేము భావం చెప్తాం, కళ చెప్పండి, అదే భావం చెప్పండి అంటున్నాడు. ఎంతకిసేపు ఆయన భావం చెప్పండి, ఇలా కళ చెప్పండి. అంతగా అర్థం కాక, అయ్యా మీరు కళ చెప్తేనే కదా మేము భావం చెప్పేది, కళ చెప్పడానికి నాకు కళ ఎక్కడ గుర్తుంది, మర్చిపోయా. కానీ ఏ కళ నాకు కంగారుగా ఉంది, ఆ కళ మాత్రం భావం నాకు తెలియాలి అంటే ఎవ్వరు కూడా తెల్లమొహాలు వేసుకొని చూస్తున్నారు. వెంటనే వీళ్ళందరిని చంపించేయండి అన్న ఆజ్ఞ రాకముందే ఈలోపు ఒకళ్ళు చెప్తున్నారు, అయ్యా మన సంస్థానంలో మనం బానిసలు తీసుకొచ్చిన వాళ్ళలో దైవాత్మ జ్ఞానం కలిగిన వాడు ఒకడు ఉన్నాడు, దేవుని ఆత్మ జ్ఞానం కలిగిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన పిలుచుకొద్దాం, ఆయన కళకు భావం చెప్తాడు అని అంటే, దానికి ముందు మనం చదివిన దానికి ముందు చరిత్ర, వచ్చిన వాళ్ళందరూ అక్కడ నుంచి ఉన్నారు. మేము చెప్పలేకపోయి ఇతను చెప్తాడా అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు. దానియేలు రానే వచ్చాడు, అయ్యా కొన్ని దినాలు నాకు అవకాశం ఇస్తే ఆ కళకు భావం నేను చెప్తాను, ఆ కొన్ని దినాలు నాకు అవకాశం కావాలి. వెంటనే అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇస్తే దానియేలు ఏం చేశాడు తెలుసా, తనకు స్నేహితులైన ముగ్గురిని తీసుకుని వెళ్ళి వాళ్ళ ముగ్గురిని కూడా నలుగురు కలిసి దేవుని సందులో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆమెను చెప్పండి. అక్కడ జరిగినటువంటి ఆ చరిత్రకి దానియేలును బహుగా హెచ్చించడానికి గల కారణం ఏంటంటే దానియేలులో ఉన్న ప్రార్థనా జీవితం. ఆమెను చెప్పండి. ఈ రోజున మనలను దేవుడు హెచ్చించాలన్నా, ఉన్నతమైన కృపతో నింపాలన్నా, మనలను దేవుడు ఘనపరిచి మన జీవితాలను ఆశీర్వదించాలన్నా, మొట్టమొదటిది మనం దావీదు వలె స్తుతించి ఆరాధించే వారిగా ఉంటే మనలను దేవుడు ఘనపరుస్తాడు, కృపతో నింపుతాడు. దీనులైన వారికి కృపను అనుగ్రహింపజేస్తాడని విన్నాం. ఆ కృపను మనం పొందాలంటే మనకి స్తుతి, ఆరాధన, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. రెండోది మనకి ఏది అవసరం అంటే మన జీవితంలో ప్రతిరోజు ప్రార్థన చాలా అవసరం. ఆమెను చెప్పండి. ప్రార్థన లేకుండా మనం శ్వాస తీసుకున్నా ఆ రోజు మనం చనిపోయినట్లు లెక్కే. ప్రతిరోజు దేవుని సన్నిధిలో నువ్వు గడపడం అంటే పనంతా మనసు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయమని కదా నేను చెప్పేది. నీవు పని చేస్తున్నా సరే నీ మనసులో ప్రార్థన చేస్తానే ఉండాలి. నీ ఆత్మ ఎక్కడ నువ్వు పని చేస్తున్నా, ఎక్కడ నువ్వు వెళ్తున్నా ప్రతిరోజు ప్రార్థన. ఒక భక్తుడు అంటాడు, ఏ రోజైతే నేను ప్రార్థన చేయకుండా ఒక ముద్ద భోజనం చేసి నేను జీవించానో, ఏ రోజైతే నేను ప్రార్థన చేయకుండా ఒక రోజు గడిపానో ఆ రోజుతోనే నా జీవితం చరిత్ర ముగిసిపోయినట్టు, ఆ రోజు నేను చనిపోయిన వాడితో సమానం అని అంటాడండి. ఒకవేళ నేను ప్రార్థన చేయకుండా ఊపిరి పీల్చుకున్నా సరే నాకు ఆ ఊపిరి ఎందుకు పనికిరాదు, నేను చనిపోయిన వాడితో సమానం అంటాడు. ఈ రోజున మన జీవితంలో ప్రార్థన దానియేలును బహుగా హెచ్చించి, రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక దానములు ఇచ్చి, అనేక బహుమానాలు ఇచ్చి ఒక సంస్థానం మీద రాజుగా నిలబెట్టాడు. దానికి కారణం ఏంటి చెప్పనా? ప్రార్థన జీవితం. ఈ రోజున మన ఇంట్లో ప్రార్థన ఆత్మచిత అంటే మీరు ప్రార్థన చేయట్లేదు అనట్లా, ప్రార్థన ఆత్మ మరింత రెట్టింపు అయ్యేటట్లుగా ప్రభు కార్యాలు జరిగించును గాక. ప్రార్థనలో మనం మండాలి. అవసరమైతే గంటల ప్రార్థనలో మోకరించాలి, గంటల ప్రార్థనలో గడపాలి, గంటల ప్రార్థనలో దేవుని సన్నిధిలో రోధించాలి. ఎందుకో చెప్పనా? ఈ రోజున ఇక్కడ మనం ఈ విధంగా కూడుకున్నాం. ఈ విధంగా కూడుకోవడానికి మేమేదో గనులమనో లేదా మేమేదో గొప్పవాళ్ళమనే కాదు, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి కూడుకున్నాం. ఆమెను చెప్పండి. ఈ ప్రార్థన చేసేప్పుడు ఎంత సమయం అయిందా అని మనం టైం చూసుకుంటాం. ఎవరైనా చెప్పరేంటండి, టైం ఎంత అయింది ఇంకా ముగించలేదు అని అనుకుంటామా? మన ఆత్మ నడిపింపు ప్రకారం మన ప్రార్థన ఆత్మ చేత మనం నింపబడదుము గాక. ఆత్మ నడిపింపుతో మనం నడిపించబడాలండి. శరీరం అంటది చాలే నీరసం అయిపోతావు, శరీరం అంటది చాలే ఆకలిస్తే తిను, శరీరం అంటది ఏదో రకంగా అలసట కలిగి చేసే మాటలు చెప్తుంది. కానీ నీ ఆత్మ ఎవరిదో తెలుసా? రగులు, నీవు మండు, నీవు వెలిగించబడు, అనేకులు వెలిగించే జ్యోతిగా మార్చబడాలి. ఆ విధంగా మనం మార్చబడడానికి ఆత్మ పూర్ణులుగా మనం ప్రార్థనాత్మతో నింపబడదుము గాక.
అక్కడ రాసిన మాట, దానియేలును బహుగా హెచ్చించి గణపరిచి అనేక బహుమానాలు దానాలు ఇచ్చి ఆ సంస్థానం అంతటిలోనే అధిపతిగా నిలబెట్టాడు. ఆమెను చెప్పండి. ఈరోజు నేను చెప్పే ఒక మాట ఏంటంటే, నీవు ప్రార్థన పరుడుగా నీవు నిలబడగలిగితే, నీ కుటుంబంలో ప్రార్థనాత్మ చేత నువ్వు నింపబడగలిగితే, అనేకులు ఎదుట నా దేవుడు ప్రార్థన చేసే గుంపులో నేను నిలబెట్టబోతున్నాడు. ప్రార్థనాత్మతో నేను నిలబెట్టబోతున్నాడు. ఎందరో ఉన్నారు మహామహులు అనేవాళ్ళు, వాళ్ళ కంటే గనులుగా దేవుడిని నిలబెట్టునుగాక. నీవు ప్రార్థన జీవితం కలిగి ఉంటే చాలు. అట్టి ప్రార్థనాత్మ ఈ రోజు నుంచి దేవుడు మనకు దయచేయనుగాక. దానియేలు వలె ప్రార్థనాత్మ. నేను వివరించట్లే, ఇవేమి క్లుప్తంగా మీ పైన టూకి మాట ఒకటి చెప్తున్నా. దావీదు వలె మనం స్తుతించాలి. ఏం చేయాలి? ఇంకొకటి అందరు చెప్పండి, ఆరాధించాలి. మన ఇంట్లో ఏముండాలి? రెండు, స్తుతి ఆరాధన. అంటే స్తుతించే అనుభవం, ఆరాధించే అనుభవం కూడా మనకు ఉండాలి. రెండో లక్షణం మనకి ఏముండాలంటే, మనం దీనులంగా కృపను దేవుని అనుగ్రహించాలంటే రెండోది మనలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఆమెను చెప్పండి. ప్రార్థన జీవితం కలిగి ఉండడం అంటే రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకుంటామండి. ఎప్పుడు 3 సార్లు? ఉదయాన టిఫిన్ చేసేప్పుడు ఒక ప్రార్థన, మధ్యాహ్నం భోజనం చేసేప్పుడు ఒక ప్రార్థన, రాత్రికి పడుకునేటప్పుడు ఒక ప్రార్థన. ఈ 3 ప్రార్థనలు రోజు చేస్తానండి అని అనుకుంటే పొరపాటు. ఈ ప్రార్థన మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళదు. ఈ ప్రార్థన దుష్టుడిని ఎదిరించగలిగిన శక్తి కలిగిందిగా మార్చబడదు. ఈ ప్రార్థన ఆహారం కోసమో, ఈ ప్రార్థన ఆరోగ్యం కోసమో, ఈ ప్రార్థన అవసరాల కోసమో చేస్తున్నాం. అయితే నీ ఆత్మీయ జీవితం మండటానికి, నీ మీద దాడి చేసే దుష్టుడిని ఎదిరించడానికి, దుష్టుడి బాణాలు విరగొట్టడానికి, వాడికి ఆయుధాలు ఏది మన మీదకి పనిచేయాలని వస్తున్నా వాడి ఆయుధాలన్నీ నిరాయుధాలుగా చేయడానికి ఈ ప్రార్థన సరిపోదు. మండే ప్రార్థన నీకు కావాలి, రగిలే ప్రార్థన నీకు కావాలి, వెలిగే ప్రార్థన నీకు కావాలి. ప్రార్థనాత్మతో నీవు మండుదువుగాక. అనేక 2 వ్యక్తులండి ఒంటి నిండా దెబ్బలతో ఉన్నారు. ఒక చోట పడేసి కట్టేస్తే కూర్చోడానికి వీల్లేదు, నుంచోడానికి వీల్లేదు. వాళ్ళ తలలు చేతులు ఒక బొండలాంటి దాంట్లో బిగించేసి పడేస్తే అర్ధరాత్రి వేళ వాళ్ళు కీర్తనలు పాడుచు ప్రార్థనలు చేస్తున్నారు. ఆమె చెప్పండి. అదే అర్ధరాత్రి మనం చేసాం అనుకోండి, వినేవాళ్ళు ఏమన్నా తెలుసా, వీళ్ళకి పిచ్చి ఎక్కిందిరా, వీళ్ళకి ఇది ఎర్రి ఎక్కింది, వెర్రి పట్టింది, వీళ్ళకి ప్రార్థన పిచ్చి పడింది అనుకుంటారు. అనుకునేవ్వండి. మనం చేసే అర్ధరాత్రి అయిన ఆ ప్రార్థన ద్వారా ప్రతి వారి బంధకాలు ఊడిపోవాలి. ఆమె చెప్పండి. 2 ప్రార్థన చేస్తే ఏం జరిగిందో చెప్పనా? అందరి బంధకాలు ఊడిపోయాయి. పౌలు, శీల వీళ్ళిద్దరూ సమస్యలో ఉన్నారు, ఒంటి నిండా గాయాలతో ఉన్నారు, రక్తం కారిపోతుంది. కనీసం వాళ్ళకి ఎక్కడైనా ఏదన్నా పురుగు కొడుతున్నా, దోమ వాళ్తున్నా, ఏదైనా పురుగు పాకుతున్నా తీసుకోవడానికి కూడా వీళ్ళని స్థితిలో బిగించబడి ఉన్నారు. అలాంటి స్థితిలో వాళ్ళు పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తే అక్కడున్న వారి అందరి బంధకాలు ఊడిపోయినాయండి. ఈరోజు నేను చెప్పే ఒక మాట ఏంటి చెప్పనా? మనము ప్రార్థన చేస్తే మన ప్రాంతంలో ఉన్న ఎవరెవరి బంధకాలు ఉన్న బంధకాలన్నీ ఊడిపోవాలి. చెప్పండి, ఆమె చెప్పండి. మీరు ప్రార్థన చేస్తే ప్రతి వారి బంధకాలు ఊడిపోయాయి అనే సాక్ష్యం మీకు వినబడును గాక. అలాంటి కృప, అలాంటి ధన్యత, అలాంటి ప్రార్థన జీవితం మనము కలిగి జీవించే వారిగా మార్చబడదుము గాక. 3వ మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 40వ వచనం. ఆదికాండం 41వ అధ్యాయం 40వ వచనం. నలభై వచనం నుంచి చదవండి. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిగా ఉంటాను. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేసిన ఏంటంటే, ఫరో అంటున్నాడు యోసేపుతో, అయ్యా యోసేపు, నా ఇంటికి, నా రాజ్యానికి నీవే ఎలా ఉంటావు? అధికారిగా ఉంటావు. ఒక సింహాసన విషయంలో తప్ప, ఆ సింహాసన విషయంలో నేను పైవాడిని, మిగిలిన దాంట్లో ప్రతి దాంట్లో నీవే గొప్పవాడివి, అన్నీ నీవే చూసుకోవాలి. దీనులకు కృప ఎలా అనుగ్రహిస్తున్నాడంటే, ఈ దీనుడైనటువంటి యోసేపు ఒకప్పుడు తండ్రి ఇంటున్నప్పుడు బాగానే ఉన్నాడు, తండ్రితో జీవించినప్పుడు బాగానే ఉన్నాడు. తండ్రి అలారు ముద్దుగా పెంచుకున్నాడు. నా చిన్న కుమారుడే అందంగా ఉన్నాడే, రూపసిగా ఉన్నాడని చక్కటి ఒక నిలువుటంగిని గుట్టించి అంగి వేసి తండ్రి మురిసిపోయేవాడు.
ఆ మురిసిపోతున్న ఆ బిడ్డకి ఎప్పుడు దైవభక్తి, ఎంతసేపు దేవుని సందులో కనిపెట్టడం. ఈ రోజున నేను దేవుని సందులో ఏం చేయాలి చెప్పనా? ప్రార్థన చేసిన తర్వాత కనిపెట్టే వారిగా ఉందుముగాక. కనిపెడితే దర్శనాలు దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. మీరు ప్రార్థన చేసుకుంటారు కదా ప్రతిరోజు, కుటుంబ ప్రార్థన. ఆ ప్రార్థన తర్వాత కొంత సమయం అయ్యా అంటూ మౌనంగా కనిపెట్టండి. మౌనంగా మీరు కనిపెడితే దేవుడు మీకు జరగబోయేది, జరిగేది, మీ జీవితంలో ఏది జరగబోదు ప్రతిదీ దేవుడు తెలియచేస్తాడు. అటువంటి దర్శనాలు చూసే నేత్రాలు మనకు దేవుడు అనుగ్రహించునుగాక. దేవుని సందులో మనం ప్రతిరోజు కనిపెట్టాలి. ఈ యోసేపు కనిపెట్టేవాడు. కనిపెట్టినప్పుడు దేవుడు దర్శనాలు చూపించాడు. యోసేపు పన నిలబడినట్లు, అన్న పనులు పడుకున్నట్టు, సాష్టాంగపడినట్టు, ఇదంతా చరిత్ర మనకు తెలిసిందే. ఆ చరిత్ర చెప్పగానే అన్నలు పగబెట్టుకున్నారు, చంపాలని చూశారు, నీళ్లు లేని గోతులు పడేశారు, అంగి తీసేశారు, కొట్టారు, ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్నారు. వాళ్ళకి ఆహారం తీసుకొని వస్తూ ఉంటుంటే అంత దూరం ఉన్న తమ్ముడిని చూసి వెళ్ళి మీద పడి ఆహారం లాక్కొని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. అన్న ఎందుకు కొడుతున్నారు? ఏ సమాధానం లేదు, కొడత మాత్రం కొడుతున్నారు. ఇదంతా అయిపోయిన పగ చల్లారక అంగి తీసేసి నీళ్లు లేని గోతులు పడేసి ఇక చంపేద్దాం, రాళ్ళేసి చంపేద్దాం అనుకున్నారు. ఇలా ఒక అన్న కాపాడదామని చెప్పి రూబేను, సరే ఏదో ఒకటి చేద్దామని, ఇప్పుడు చంపబాకండి, పాపం కట్టుకోబాకండి అని చెప్తే ఆగారు. తర్వాత అతను వచ్చి తప్పించేలోపే అమ్మేశారు. అమ్మి వేయబడిన యోసేపు సుఖం ఏమైనా అనుభవించాడా చెప్పండి? ఎక్కడైనా అమ్మి వేసిన తర్వాత అమ్మేసినోడికి పలావ పెడతారా? అమ్మేసినోడికి రాజసింహాసనం మీద కూర్చోబెడతారు ఎవరైనా? బానిసగా అక్కడ కాళ్ళ దగ్గర ఉండాలి, పాలేరుగా ఉండాలి, పనిచేసేవాడికి ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు పిలిస్తే, యజమాని పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడాలి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి యోసేపు, దేవుని సన్నిధిని అనుభవించిన యోసేపు, దర్శనాలు చూసిన యోసేపు, ఒక దినాన ఆ ఫరో అంటున్నాడు, నా రాజ్యమంతటి మీద నీవు ఏమవబోతున్నావు? అధికారిగా ఉండబోతున్నావు. ఆమెను చెప్పండి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పనా? కనిపెట్టే స్వభావం. అంత మాత్రమే కాదు, ఈ యోసేపుకు ఓర్పు, ఈ యోసేపుకు సహనం, ఇవన్నీ సహించాడు. ఒకే రోజు పెద్దవాళ్ళం అయిపోయాం కదండి, దేంట్లో కూడా ఒకే రోజు ఆస్తులు సంపాదించాం కదా. నేను చెప్పేది ఏంటంటే, మనకెవరో తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు లేకపోవచ్చు, కానీ యోసేపును ఆశీర్వదించిన దేవుడే, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడే, యాకోబును ఆశీర్వదించిన దేవుడే, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడే నిన్ను నన్ను క్రమక్రమముగా వర్ధిల్ల చేయబోతున్నాడు. ఆ విధంగా చేసి దేవుడు దీనులను ఎక్కడ కూర్చోబెడతాడు? ఉన్నత కృపతో నింపుతాడు, సింహాసనం మీద కూర్చోబెడతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఇంకా మీకు ఒక మాట జ్ఞాపకం చేసి ముగించేస్తాను. అదే 41వ అధ్యాయం 42వ వచనం చదవండి. మరియు ఫరో తన చేతినున్న ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టాడు. గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. ఇంకోటి కొత్త తీసుకురావచ్చు లోపలికి వెళ్ళి, ఎందుకు తీసుకురాలేదు చెప్పనా? ఈ ఫరో చేతికి ఉన్న ఉంగరానికి ముద్ర ఉంటుంది. ఆ ముద్ర స్టాంపు ఏదైనా ఒక పేపర్ మీదో తాకీదుల మీద వేస్తే అక్కడ చెల్లుబాటు అయ్యి ఏదైనా సరే జరుగుతుంది. లోపల నుంచి కొత్తగా తెచ్చే స్టాంప్ వేశారనుకోండి, ఆ స్టాంపు చెల్లదు. అందుకే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, యోసేపుకు ఫరో చేతినున్న ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టేటట్టు చేశాడు. అంత మాత్రమే కాదు, ఆ యోసేపు చేతి పెట్టిన తర్వాత సన్నని నార బట్టలు తెచ్చి తొడిగించాడంట. ఒక మాట చెప్పనా? బానిసకి సన్నని నార తొడిగిస్తారా? బానిసకి అసలు ఆ రోజుల్లో పనిచేసేవాళ్ళకి బట్టలే ఉండవు నాకు తెలిసి. ఒక పంచి కట్టుకొని పైన ఒక కండ వేసుకొని పరిగెట్టడమే, పని చేయడమే, కొరడాల దెబ్బలు తినడమే, అవమానాలు పడటమే, వాళ్ళు ఏ మాట అన్నా సహించడమే. అయితే ఈ దావీదు, ఈ యోసేపు ఆ ఫరో సంస్థానంలో ఎన్ని శ్రమలు పడ్డాడో అది దేవుడు చూచి ఒక రోజున ఈ యోసేపును బయటికి తీసుకువచ్చిన తర్వాత ఆ యోసేపుకు ఫరో చేతినున్న ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టారు. రాజు తొడుక్కునే సన్నని నార వస్త్రాలు వచ్చి తొడిగించారు. తర్వాత గొలుసు తీసుకొచ్చి బంగారపు గొలుసు తీసుకు మెళ్ళ వేశారు. అంత మాత్రం 4వ విషయం జరిగిందని చెప్పనా? రథమునెక్కించాడు. ఆమెను చెప్పండి. రథం ఎక్కి వెళ్తా ఉంటుంటే ప్రజలందరికీ చెప్పాడు, నేను వచ్చినప్పుడు మీరు ఎలా నాకు వంగి దండం పెడతారో యోసేపు వచ్చినప్పుడు కూడా అలాగే మీరు వందనం చేయాలి. ఆమెను చెప్పండి. ఈ రోజున దేవుడు నిన్ను అలా ఘనపరుచును గాక. అహంకారాలను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించాలంటే దావీదు వల్లే నీవు స్తుతించే వ్యక్తిగా, ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. దానియేలు వల్లే నీవు ఎల్లప్పుడూ ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. యోసేపు వల్లే
కనిపెట్టే వ్యక్తిగా నీవు ఉంటే నా దేవుడు నిన్ను కృపతో నింపునుగాక, ఎక్కువ కృప దయచేయునుగాక, కృప వెంబడి కృప అనుగ్రహించునుగాక. ఈరోజు నీ మాటలు నీ కొద్ది మాటలే మీ హృదయాల్లో భద్రపరచుకోండి. ఈ మాటల ప్రకారంగా ప్రతిరోజు అయ్యా నేను దావీదు వలె నిన్ను స్తుతిస్తాను, ఆరాధిస్తానయ్యా. దానియేలు వలె నేను ప్రార్థనాత్మతో నింపబడి అయ్యా ఎంతటి సమస్యను ఎదురుగా ఉన్న సమస్య చూసి భయపడను ప్రభువా. దాని ఎదురుగా సమస్య ఉంది, దానియేలు ఎదురుగా సమస్య చూసి భయపడ, అయ్యా రాజా నాకు కొన్ని దినాలు అవకాశం కావాలి, కొన్ని దినాలు నాకు అవకాశం కావాలి అని వెళ్ళాడు. అవకాశం తీసుకున్నాడు, తన స్నేహితుని పిలిచాడు, రండి. ప్రార్థన చేసే వాళ్ళని కూర్చుకున్నాడు, ప్రార్థన చేసే వాళ్ళని కలుపుకున్నాడు. ప్రార్థన చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రార్థనలో కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడే వాళ్ళ గురించి కలుపుకోవాలా. దానియేలు ఎవరిని పడితే వాళ్ళని తీసుకుని మంత్రగాళ్ళని శకునగాండ్రలను గాఢగాళ్ళని వచ్చి నాతో పాటు కూర్చొని ప్రార్థన చేద్దాం నన్ను అనలా. వాళ్ళు వస్తే ప్రార్థన చేయకపోగా ఏం చేస్తారో తెలుసా, ప్రార్థన చెడగొడతారు. వాళ్ళు వస్తే ప్రార్థన చేయకపోగా ఏం చేస్తారో తెలుసా, మాటలు కలిపి ప్రార్థనలు లేకుండా చేస్తారు. అందుకే వాళ్ళందరినీ పిలవలా, తనతో పాటు ప్రార్థనలో ఆత్మపూర్ణులైన వాళ్ళని ఏర్పరచుకున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు నలుగురు కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రార్థన ముగిసేలోపే దేవుడు ఆ కళ భావాన్ని కూడా దానియేలుకు తెలియజేశాడు. వెంటనే వెళ్ళాడు, రాజు ఎదురు నిలబడి చెప్పాడు. అందరి ముందు రాజు ఇతన్ని బహుగా ఘనపరిచి, బహుగా హెచ్చించి, అనేక దానములు ఇచ్చి, అనేక బహుమానములు ఇచ్చి అందరి ఎదుట అంటున్నాడు, ఎంతటి దైవాత్మ కలిగిన వానిని మనము కనుగొనగలమా? ఈ రోజున ప్రార్థన ద్వారా నీవు దేవుడిని చేసే కార్యాలు చూస్తావు, ప్రార్థన ద్వారా దేవుడు చూపించే దర్శనాలు చూస్తావు, ప్రార్థన ద్వారా దేవుడు నీకు చేయబోయేది చేసేది నీకు తెలియచేసేట్లుగా నీవు తెలుసుకునేట్లుగా ప్రార్థనాత్మ నీలో దయచేయబడును గాక. ఈరోజు వింటున్న ఈ మూడు మాటలు, ఒకటి దావీదు వలె స్తుతించి ఆరాధించే వ్యక్తిగా ఉండాలి, దానియేలు వలె ప్రార్థనాత్మ కలిగిన వ్యక్తిగా ఉండాలి, యోసేపు వలె ప్రతి దాంట్లో కనిపెట్టే వ్యక్తిగా నీ ఉంటూ ఓర్చుకుంటూ సహనం కలిగిన ఎదురు చూడగలిగితే ఒక దినాన రాజు ఉంగరం నీ చేతికి పెట్టబడబోతుంది, రాజు ధరించుకునే సన్నని నార వస్త్రాలు నీకు తొడిగించబడబోతున్నాయి. ఒక దినాన ఆ రాజు మెడలో ఉన్న బంగారు హారం నీ మెడలో దేవుడు వేయబోతున్నాడు. ఒక దినాన రాజు ఎక్కే రథం నీవు ఎక్కే వ్యక్తిగా మార్చబడదు కాదు. ఈ రోజు నా మాటలు వింటున్న మన జీవితంలో రాజు ఎక్కే రథం అంటే చివరిగా చెప్పే మాట చెప్పిన మేఘాలే మనకు వాహనంగా రాబోతుంది. ఆ వాహనం మీద ఎత్తబడే గుంపులు మనం సిద్ధపడగలిగిన వారిగా మార్చబడడానికి అయ్యా అహంకారంలో ఎదిరిస్తానన్నావు, దీనులకు కృపను అనుగ్రహిస్తాను. నేను దీనునిగా కృపను పొందుకునే వ్యక్తిగా నాలో ఈ 3 లక్షణాలు కలుగు చేయవా? స్తుతించే అనుభవం, ఆరాధించే అనుభవం, ప్రార్థించే అనుభవం, కనిపెట్టే అనుభవం నాకు కలుగు చేసి నిత్యము నేను కృపను పొందుకున్న వ్యక్తిగా, కృపలో సాగే వ్యక్తిగా, కృపలో జీవించే వ్యక్తిగా నన్ను బలపరచవా అని ఒక్క క్షణం అడుగుదాం. ప్రార్థన చేసుకుని తల్ల వంచండి. ఒక్క క్షణం అడుగుతూ ఒక్క క్షణం ప్రార్థన చేసుకుని తల్ల వంచండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. ఒక్క క్షణం ప్రతి ఒక్క మాట మీ హృదయమైన పలక మీద భద్రపరుచుకొని నా జీవితంలో కార్యాన్ని చేయి ప్రభువా. నేను ఉన్నతమైన కృపతో నింపబడాలి, ఉన్నతమైన కృపతో నేను నింపబడాలి, ఉన్నతమైన కృపతో నేను నింపబడాలి. నా పట్ల కార్యాన్ని చేయండి అయ్యా. మహిమగల మా తండ్రి, మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన సరిపోయిన వాడవు. ఈ విధంగా మేమందరం కూడా నాయన కుటుంబంగా కలిసి ప్రార్థించడానికి, కుటుంబంగా కలిసి ఆరాధించడానికి, కుటుంబంగా కలిసి గోజాడటానికి, కుటుంబంగా కలిసి అంగలార్చడానికి ఇదిగో నాయన ఇంతటి గొప్ప అవకాశాన్ని మీరు మాకు దయచేశారు. ఈ దినాన్ని ఈ విధంగా నాయన మీరు వాగ్దానపూర్వకంగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడని. ఆ దీనులైన వారు ఎవరో, వారికి ఎలా కృపను అనుగ్రహించారో 3 వ్యక్తుల్ని మా కళ్ళ ముందు మీద పెట్టారయ్యా. దావీదు దీనుడై నీ సందులో నడిస్తే గొర్రెల వెంట తిరిగిన వ్యక్తిని రాజుగా పట్టాభిషేకం చేసేట్లుగా కార్యాన్ని చేశావు. ఆ దావీదు ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి ఆరాధించాడని మేము కూడా ఆ విధంగా స్తుతించి ఆరాధించే గుంపులో ఉండాలని తెలియజేశారు. రెండవదిగా కలలకు ఎంతమంది వచ్చినా భావం చెప్పలేకపోతే దానియేలు దైవాత్మ కలిగిన వ్యక్తిగా తనతో ప్రార్థన చేయగలిగిన వారిని ఏర్పరచుకొని ప్రార్థన ద్వారా ఆ రాజు ఎదుటికి వెళ్ళి నిలబడి ఆ కళను
కల భావాన్ని చెప్పగా అక్కడున్న రాజు దానియేలును హెచ్చించినట్లుగా, అయ్యా మాకు ప్రార్థనాత్మను దయచేయండి నాయన, మాకు ప్రార్థనాత్మను కలుగు చేయండి ప్రభువా. మూడవదిగా యోసేపు వలె మేము ప్రతిదినము ప్రతి క్షణం ఎలాంటి శ్రమలైనా, పోరాటాలైనా, కష్టాలైనా, నిందలైన, అవమానాలైనా ఓర్చుకుంటూ సహించుకుంటూ కనిపెట్టేవానిగా మేము మార్చబడాలయ్యా. నీ రాకడ కొరకు కనిపెట్టేవానిగా మేము మార్చబడాలయ్యా. నీ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టేవారిగా మేము మార్చబడాలయ్యా. నీ కృప కొరకు మేము కనిపెట్టేవారిగా మార్చబడాలయ్యా. అట్టి బలమైన కార్యాలు జరిగించి మీ ఘనమైన నామానికి మహిమ తీసుకుని మరొక్కసారి కుటుంబాన్ని, అన్నను, అక్కను, తండ్రి, బిడ్డలను, మా మధ్యలో అమ్మను అయ్యా తండ్రిని మీ చేతులకు అప్పగించి ప్రార్థిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసి కుటుంబాన్ని దీవించండి. నాన్నకు రక్షణ భాగ్యం దయచేయండి. మరి ముఖ్యంగా నా తండ్రి, ఈ బిడ్డలందరూ కూడా దైవాత్మ జ్ఞానంతో నింపబడిన వారిగా మార్చబడాలి. పరలోక దర్శనాలు చూడగలిగిన వారిగా మార్చబడాలి. స్తుతించి ఆరాధించే వారిగా మార్చబడాలి. ప్రార్థనాత్మ 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 బిడ్డలపైన కొమ్మరించబడును గాక. అయ్యా ఈ బిడ్డలు నాయన ప్రతి దినము కూడా కనిపెట్టే గుంపులో ఉంటూ ఈ దర్శనాల కొరకు, నాయన మాట కొరకు కనిపెట్టి ఎదురు చూసే వారిగా మార్చండి. సహాయం చేసి మీరే కార్యాలు జరిగించమని పేరు పేరున బిడ్డలు దీవించి ఆశీర్వదించి రాకడ కొరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించడికి వేడుకొని పొందుకొని నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును నిరంతరం మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, మరొక్కసారి కుటుంబానికి, బిడ్డలకు, వారి వ్యాపారానికి, వారి చేతి పనులకు, వారి చదువులకు, వారి ఆరోగ్యములకు కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.